ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ ఇవాల్టితో ముగిసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ను విచారించి తీర్పు రిజర్వ్ చేశారు స్పీకర్. త్వరలో కడియం దానం కేసులో తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ ఇవాల్టితో ముగిసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ను విచారించి తీర్పు రిజర్వ్ చేశారు స్పీకర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకు అందిస్తారు. రాకేష్, డీటెయిల్స్ ఏంటి? ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ నేటితో ముగిసింది. దాదాపు 6 నెలల పాటు ఈ విచారణ కొనసాగింది. 2025 సెప్టెంబర్ 29న 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ కేసు ప్రారంభం కాగా నేటితో విచారణ వివిధ దశల్లో కొనసాగి నేటితో పూర్తయింది. ఈరోజు 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి, దానం నాగేందర్కు సంబంధించిన కేసు విచారణకు సంబంధించి పూర్తి చేసినప్పటికీ తీర్పును స్పీకర్ రిజర్వ్ చేశారు. త్వరలోనే ఈ రిజర్వేషన్ తీర్పును కూడా స్పీకర్ ప్రకటించబోతా ఉన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్కు సంబంధించి నోటీసులు సంబంధించి దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వాళ్ళకు వెళ్లడంతో 3 నెలల సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు గతంలో ఖచ్చితంగా ఈ కేసు విచారణ జరగాలి, విచారణకు సంబంధించి స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో స్పీకరు దీనికి సంబంధించిన కేసు విచారణ ప్రారంభించాడు. మొదట 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులకు సంబంధించి విచారణ పూర్తి చేసి తీర్పు వెల్లడించారు. ఆ తర్వాత 3, ఆ తర్వాత 1, మొత్తంగా ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కేసు విచారణకు సంబంధించిన తీర్పును వెల్లడించారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు అంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మిగిలింది కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరికి సంబంధించిన కేసు విచారణ దాదాపుగా వారం రోజుల నుంచి స్పీడప్ చేసి ఈరోజు విచారణ పూర్తి చేశారు. ఈరోజు ఇరు వర్గాలకు సంబంధించిన అడ్వకేట్లు పూర్తిస్థాయిలో లిఖితపూర్వకంగా అఫిడవిట్లు దాఖలు చేశారు. వాటి ఆధారంగా తీర్పు సంబంధించి వెల్లడించబోతా ఉన్నారు. ఆ తీర్పునైతే రిజర్వ్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా 4-5 రోజులలో ముగిలిన నేపథ్యంలోనే ఆ లోపే స్పీకరు ఈ తీర్పును వెల్లడించనున్నారని సమాచారం. అయితే దానం కడియం ఇద్దరిలో కూడా దానం కేసు కొంత ఇంపాక్ట్ అనేది చూపించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే దానం ఒక పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరొక పార్టీ నుంచి ఎంపీగా బీఫామ్ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇది లీగల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఈ అంశాన్ని సంబంధించి 2 పిటిషన్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఈ విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు రాలేదు. కానీ దానం విషయంలో తీసుకోబోయే నిర్ణయం మాత్రమే కీలకం కాబోతున్న నేపథ్యంలో రిజర్వ్ చేసిన తీర్పును ఎప్పుడు ప్రకటిస్తారు, ప్రకటిస్తే దానం కేసులో ఎలాంటి తీర్పు ప్రకటిస్తారనే ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.